హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ బై ప్రవీణ్. సో ఈరోజు వచ్చేసి మంచి ఒక క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే పట్టుకొచ్చిన మీ ముంగట్కి. సో చాలా మంది కామెంట్ అయితే చేసిరు. ఆ కామెంట్స్లో నుంచి కొన్ని కామెంట్స్ తీసుకొని ఆ రివెంజ్ ఛాలెంజ్ అయితే కామెంట్ చేసిరు. ఆ రివెంజ్ ఛాలెంజ్ అయితే ప్లాన్ చేసి మీ ముందుకు అయితే తీసుకొచ్చినాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, బ్యాక్ సైడ్ అయితే ఒక పెద్ద కాలువన అవుతుంది. మీరు చూడొచ్చు ఈ పొక్క దగ్గరికి అయితే వచ్చినాం. కింద చూడొచ్చు, కింద కొన్ని తట్టలు అయితే పెట్టినాం. సో ఈ తట్టలలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క చిట్టు ఉన్నది, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఐటమ్ అయితే ఉంటుంది అన్నమాట. సో మనోళ్ళు ఇద్దరికి అయితే రివెంజ్ ఛాలెంజ్ అయితే ప్లాన్ చేసినాం. మీరు ఇక్కడ చూడొచ్చు, మనోళ్ళు ఇద్దరు వచ్చేసి ఈయనే ఉన్నారు. సో రివెంజ్ ఛాలెంజ్ ఏంటిదంటే వీళ్ళు లోపలికి పోతారు. లోపలికి పోయి దాని నుంచే ఆ పొక్కలు ఉంటారు వీళ్ళు. ఆ పొక్కల నుంచే ఈ బాల్ ఉంది కదా, ఈ బాల్ వచ్చేసి దీన్ని వేస్తారనమాట. సో ఏ తట్టలో పడుతుందో వాళ్ళకి కనిపించకుండానే ఈ తట్టలో పడుతుంది. ఈ తట్టలు వచ్చేసి ఒక్కొక్క చిట్టు అయితే ఉంటుంది అనమాట. సో ఈ చిట్టులో కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ దగ్గరికి చూపిస్తా. సో ఐటమ్స్ వచ్చేసి ప్రతి ఒక్కటైతే ఈయనే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, దగ్గరికి రా. ఇక్కడ గడ్డపార, పార, ఇది చీపురు, అట్లాగే తాడు, గంటె, వాళ్ళకి ఎనర్జీ కోసం థమ్స్అప్, వాటర్ బాటిల్, స్టూలు, కుర్చీ, రకరకాల పార, సలాక, రకరకాల ఐటమ్లు అయితే ఉన్నాయన్నమాట. సో అన్ని ఐటమ్స్ వచ్చేసి ఆ చిట్టీలలో అయితే రాసి పెట్టినాం. వాళ్ళు లోపల నుంచే ఐటమ్స్కి ఆడ తట్టలలో అయితే బాలేస్తారు. ఒక తట్టలో పడుతుంది, ఆ తట్టలో ఒక చిట్టి ఉంటుంది. ఆ చిట్టిలో ఈ ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట, ఏదన్నా ఒక ఐటమ్. సో సపోజ్ మన స్వామి పోయి అలా పోయిన తర్వాత బయటకి అయితే ఎత్తాడు, ఒక తట్టలో పడుతుంది. ఆ తట్టలో ఒక చిట్టి ఉంటుంది. ఆ చిట్టి లోపల సపోజ్ ఈ సలాక్ వచ్చింది అనుకో, ఈ సలాకని అయితే వాళ్ళకి ఇస్తాం. ఈ సలాక నీ చేతిలో పడ్డా అనుకో, నీ చేతిలో పడ్డానికి 1 మినిట్ టైం స్టార్ట్ చేస్తాం. 1 మినిట్ లోపే నువ్వు బయటికి రావాలి. 1 మినిట్ లోపు రాకపోయినావు అనుకో, సలాక తీసుకోవడం టైం అయిపోతుంది. ఓకే, అర్థమైందా రూల్స్? సో అట్లా ప్రతి ఒక్క ఐటమ్, కుర్చీ, గంటె, తాడు. సో తాడుకు వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే 15 సెకండ్లు మేము ఇక్కడ పట్టుకుంటాం. తాడు వచ్చింది అనుకో, గట్టిగానే పట్టుకుంటాం. తాడైతేనే పట్టుకుంటాం. ఆ 15 సెకండ్ల లోపు నువ్వు బయటికి రావాలి తాడు పట్టుకుంటాం. ఓకే, సో ఇవి ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఐటమ్స్ తోటి వీళ్ళైతే రివెంజ్ ఛాలెంజ్ అయితే సర్వైవ్ అవుతారు. సో ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క 1 మినిట్ అయితే ఉంటుంది. సో ఫటాఫట్ వీళ్ళిద్దరు వచ్చేసి లోపలికి అయితే పంపించేద్దాం. సో ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. సో వీడియోలు వచ్చేసి చాలా లేట్ అయితే అయినాయి అన్నమాట మనం. సో ఇప్పటి నుంచి లేట్ కాకుండా ట్రై చేస్తాం మాక్సిమం. సో 3 డేస్కి ఒక వీడియోని అయితే ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి షెడ్యూల్ ఖచ్చితంగా 3 డేస్కి ఒక వీడియో అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాం. సో ఫటాఫట్ మనల్ని అయితే లోపలికి అయితే పంపించేద్దాం. అట్లాగే మీకు ముందు చెప్పాల్సింది ఏంటంటే, ఈ రివెంజ్ ఛాలెంజ్ ఉందిగా, ఈ రివెంజ్ ఛాలెంజ్లో నేను ఒక్కనే కాదు వీళ్ళకి పనిష్మెంట్స్ ఇచ్చేది. మనల్ని ఇద్దరు అయితే ఉన్నారనమాట. సో మేము ముగ్గురం వచ్చేసి వాళ్ళకైతే పనిష్మెంట్స్ అయితే ఇస్తూ ఉంటాం. నేను కాదు, మీరు మరి నేను రివెంజ్ ఛాలెంజ్ మీకు. మనోళ్ళు అయితే లోపలికి అయితే పోతుర్రు. అప్పుడు తాడుతోడైతే తీస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి ఎక్కువ మళ్ళీ మేము చెప్పిన కాడికి ఈ నుంచేనే మీరు దిగే ఓకే, దిగు దిగు. ఎక్కడా? సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ అయితే అయ్యారు. ఎత్తరా ఆడుకుంటారు వాళ్ళు. రెడీ రెడీ స్టార్ట్. మధ్యలో పడ్డది. సో మీరు చూడొచ్చు కానీ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మధ్యలో అయితే పడ్డది. సో మళ్ళీ సెకండ్ సార్ ఎత్తుండు పడ్డది. చిట్టి ఏమొచ్చింది? ఎంటీ ఏం లేదు, ఉత్త ఖాళీ. సో వాళ్ళకి వచ్చేసి ఎంటీ అంటే కొన్ని నార్మల్ ఉండాలి, చేతులతో ఎక్కుతారని చెప్పేసి పాక్కుంటా ఎంటీ కూడా పెట్టినాం ఎంటీ. సో వీళ్ళకి వచ్చేసి ఫస్ట్ రౌండ్లో 50 సెకండ్స్ అయితే టైము. 50 సెకండ్స్ లోపు ఎక్కితే వచ్చినట్టు బయటికి, లేకపోతే ఓడిపోయినట్టే. రెడీ, దగ్గరికి రా. స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1. దగ్గరికి రా. ఎక్కు. ఎల్పిఐదు ఎక్కరా. 1 2 3 కింద వాడుతారు ఘోరంగా. ఎక్కువ గట్ కాదు, కమాన్ బాహుబలి, కమాన్. బాయ్ బాయ్. గడిదైపోతుంది. చల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఫస్ట్ రౌండ్ లో 1 మినిట్ కంటే ఎక్కువనే అయింది, ఎక్కలేదు. సెకండ్ రౌండ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తున్నాం. కమాన్ బాయ్స్, ఇప్పుడు ఎవరు ఎత్తారు? మంచిగా మీకున్నాయి ఇంకా.
ఏమొచ్చింది? గాయస్ మనకి వచ్చేసి కట్టె అయితే వచ్చింది. సో వీళ్ళకి వచ్చేసి కట్టెనే అయితే వచ్చింది. కట్టెతోటి స్టిక్ తోటి మీకు నచ్చినట్టుగా సర్వైవర్ బయటికి రాదు. గదే చిన్నదే కట్టెనే అయితే ఇచ్చేసినాం. 50 సెకండ్స్ మళ్ళా స్టార్ట్ చేస్తున్నాం. రెడీ స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1. ఎక్కువ ఎక్కువ హెల్ప్ చేయదు. అరే హెల్ప్ చేద్దాం చెప్పిన ముట్టుకోక హెల్ప్ చేద్దాం చెప్పినాం. ఇష్టపెట్టాలి వాడిని ఇష్టపెట్టు నువ్వు వాడు పట్టుకోదు. సో మీరు చూడవచ్చు గైస్ 18 సెకండ్స్ అయింది. తవరు ఏ సామి నువ్వు పట్టుకోవద్దు అట్లా. హెల్ప్ అరే బట్టు నువ్వు పట్టుకుంటే అట్లేస్తాం. పనిష్మెంట్ వాడు పట్టుకుంటే అట్లేస్తాం. అయిపోయింది. 30 సెకండ్స్ ఎక్కువైంది. మనలోకి వచ్చేసి ఘోరంగా దెబ్బలు తాకుతున్నాయి. అయిపోయింది. స్టాప్. అయిపోయింది. సో కట్టెతోటి అయితే వాళ్ళు బయటకి అయితే రాలేకపోయారు. సో చిట్టి అయితే చేంజ్ చేసేసిండు. మళ్ళీ వేరే చిట్టి ఇట్లా ఎగిరి చూస్తుందిగా ఎవరి దాకా ఎగిరి చూస్తుందిగా. తీసుకోరు మరి లోపలి. పడ్డది. ఇప్పుడు వచ్చేసి చిట్టి అయితే ఇస్తున్నా. సో మీరు చూడొచ్చు వైర్ అయితే వచ్చింది అనమాట. ఆ వైర్ మీకు అప్పుడే చెప్పినాం వైర్ తోటి మీకు నచ్చినట్టుగా ఎక్కురని. సో ఇప్పుడు వచ్చేసి మనలో అయితే ఎక్కబోతుర్రు. టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా. 50 సెకండ్స్ సంబంధించింది. రెడీ 1, 2, 3 స్టార్ట్. 3, 2, 1. ఎక్కువ తట్టను పట్టుకో. చేతిరా చిట్కేనాలు పట్టుకోద్దా. చిటికి ఎక్కువ మమ్మల్ని వన్ మినిట్ లోపు ఎక్కపోతే టైం అయిపోతుంది. పట్టుకోరి వాళ్ళు పట్టుకోరు. మేమేది పట్టుకుంటాం తాడు. అయిపోతుంది. నువ్వు ఎక్కువ నీ గంట దూరవాటు స్టాప్. అయిపోయింది. టైం అయిపోయింది. 50 సెకండ్స్. సో మీరు చూడొచ్చు 50 సెకండ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఓకే కంప్లీట్. సో ఇప్పుడు వచ్చేసి ఇక ఎవరి దాకా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా టైము. మళ్ళీ ఇచ్చేస్తున్నాం. ఫోర్త్ రౌండ్. ఓకే పడ్డది. సో ఏమొచ్చిందో చూద్దాం. లక్కీ పర్సన్. సో మీరు చూడొచ్చు వాళ్ళకైతే చెప్తలేను ఏమొచ్చిందంటే బిస్కెట్ ప్యాకెట్ కనబడా. సో బిస్కెట్ ప్యాకెట్ అయితే వచ్చింది. బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చేస్తున్నాం. ఎనర్జీగా కొలిసేపడదాకా. एक मेरा एक तेरा. A few moments later. సో ఇప్పుడు వచ్చేసి టైం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఓడిపోయారు. వైర్ తోటి అయితే ఎక్కలేకపోయారు. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ న్యూ రౌండ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. బాల్ అయితే ఇచ్చేస్తున్నాం. గిది ఎడికొస్తున్నావు బాగానే కావాలనే కొడుతున్నావు నువ్వు. రెండోసారి పడ్డది. ఏమొచ్చింది పట్టుకో. ఏం మంచిదేం రాత్రి. దేవుడా పోషమ్మ తల్లి మంచిది రావద్దు. ఎల్లమ్మ తల్లి మంచిగా మొక్కుతాను మంచిది రావద్దు. గంటే ఎక్కువ వండుకోరు.
మీరు చూడవచ్చు గైస్ గంటనైతే వచ్చింది గరిటెతో అయితే ఇక ఏమైనా వేసుకోరు కావు గంటనైతే ఇచ్చేస్తాం టైం అయితే స్టార్ట్ చేస్తున్నాం రెడీయా 3, 2, 1. కింద అరే నేను చెప్పిన కదా టెక్నిక్ అదే వాడుతారు ఇక దీనికి గిట్లా కూడా గిటకేం చెక్కరా ఏ గంట ఖరాబ్ అయితే రాళ్ళు తాగుతున్నావు నువ్వు దీని మీద పెట్టరా కాలు ఇగో అక్కడ చదువుకోరు ఒకటి ఎదిగి నానే చేతు పప్పు చేతు ఏ చల్ నువ్వు ముట్టుకోలేవు మొత్తం వెళ్ళి వాడికి నువ్వు ఎక్కడి వాళ్ళే ఎక్కడి ఎక్కురే ఏంది అది లావట్టుకున్నాడు యాక్టింగ్ చేస్తారు పో కావాలని ఎక్కుతలేరా మరి నిజంగానే అర్థమైతే ఒకసారి కిందికి రా ఒకసారి రారా గిట్ చూపిరా ఇట్లా జారుతున్నా అయిపోతుంది ఎక్కురా ఈసారి నీకు స్టాప్ 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 అయిపోయింది అయిపోయింది లేవు 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 ఎక్కిరా ఏ చల్ లేవు 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 అయిపోయింది అటే ఇక సో మీరు చూడొచ్చు 54 సెకండ్స్ అయితే అయింది బయట పడ్డది సారీ ఏమనుకోకు తీసేస్తురా మేమేం తీసేద్దాం ఏమొచ్చింది పట్టుకో మనం ఉండొద్దు మనం ఉండకపోతే వాళ్ళు పడే ఏమొచ్చిందంటే నూనెకైనా డప్పు కొట్టుకోరి మీరు చూడొచ్చు బెల్లం బెల్లం ఈ నూనె క్యాన్ వచ్చి వచ్చింది నూనె దాంతో ఇక సర్వైవ్ అవుతారా బయటకు వెళ్తారా డబ్బు కొట్టుకుంటారా ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం సో ఇట్లా పెడతా అట్లా పెట్టి దీని మీద పెట్టినా డైరెక్ట్ వెళ్ళిపోతాం ఓకేనా నువ్వు ఎక్కువ నేను పట్టుకుంటా ఇట్లా పట్టుకుంటా నూనె క్యాన్ తోటి ఏదో ప్లాన్ చేస్తారు బయట ఫస్ట్ నూనె క్యాంది టైం స్టార్ట్ చేసినాక రెడీ టైం టైం అయితే స్టార్ట్ చేసేస్తున్నాను 2 1 గో స్టార్ట్ అయిపోయింది లెక్కెత్తులే తుసు క్యాన్ వాడుతున్నాడు ఎక్కువ ఎక్కువ ఏమా క్యాన్ గట్టి పట్టుకుంటలేడు కిందికి వచ్చేదాకా మీరు క్యాన్ పట్టుకున్నారు ఇట్లా పట్టుకోరా అయ్యో ఘోరంగా నరకం అనుభవించినట్టు నువ్వు ఎక్కువ నువ్వు పట్టుకోవట్లేదు ఆయన కింద పడుతుంది అయిపోయింది టైం అయితే 50 సెకండ్లు అయిపోయింది నీకు ఇవరి దాకా రౌండ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది దాన్ని ఏమో చేస్తున్నావు సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ చేస్తున్నా రెడీ ఏరి దొంగ ఆడుకున్నట్టు వానికి ఇప్పుడు లేట్ అవుతుంది అరే సో ఏమొచ్చింది చూద్దాం అలా చూపేది థమ్స్అప్ వాటర్ ఎనర్జీ వాటర్ అయితే వచ్చింది వాటర్ వాళ్ళైతే వచ్చి మొత్తం లేవు కొన్ని ఉన్నాయి వాళ్ళకు వాళ్ళకి మేమే దాయినాం 10% ఇస్తున్నాం నిజంగానే మూతతోడు తాగుతాడు కడుపు నిండిపోయింది బంగారం గైస్ వాటర్ అయితే తాగిరు కొంచెం రెస్ట్ తీసుకుని అయిపోయింది సో మళ్ళీ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాం ఏరి చల్ చూడొద్దు అట్లా మా మెల్ల వచ్చింది ఏడాడే దెబ్బ బై సో ఏమొచ్చింది ఊకే రాదు థమ్స్అప్ అనుకుంటే థమ్స్అపే రాదు చిప్స్ హండ్రెడ్ తోటి వచ్చింది చిప్స్ అయితే వచ్చింది మీరు చూడొచ్చు చిప్స్ వచ్చింది మొత్తం ఇద్దామా బాగా ఎనర్జీ వస్తుంది మళ్ళీ ఏం కత్తి బస్కత్తి అన్న చేసుకోరు అంతటి ఒకటి అబ్బా ఒకటి ఇస్తారా మాకు ఒకటి లేట్ అవుతుంది
పడ్డది. సో ఏమొచ్చింది కుర్చీ తీసుకోరు, కుర్చీ ఇచ్చేయి. ఏంటంటే దానికి రెడీ కానీ ఇక్కడైతే ఎక్కువ అట్లా నెత్తిన పెట్టుకో. ఇది ఎట్లా ఉందా అది ఎడ ఆగుతుంది, ఎట్లా ఎక్కుతారు? మనకేమి ఎక్కువ సో టైం స్టార్ట్ చేస్తున్నా, రెడీ? రెడీయా 3, 2, 1. స్టార్ట్ అయింది. గడిది ఏమో టెక్నిక్ వాడుతురా. ఏ ఇరిగిపోతుంది కుర్చీ. ఎక్కువ కమాన్ అనురా. కమాన్ హీరో, హీరో అయిపోయింది, హీరో పని అయిపోయింది. సో మంచిగా ట్రై చేసిర్రు. గడ్డి వాళ్ళ పైన దాకా ఇది వచ్చిండు. మళ్ళీ ఏమైందో టైం అంటే అంతనే టైం అయిపోయింది, కిందికైతే జారిపోయింది అనమాట. మీకు ఒక బెస్ట్ ఆఫర్. సో ఇంకొక 2 ఐటమ్లు ఉన్నాయి, అయిపోతుంది ఇక. 2 పనిష్మెంట్, 2 అయితే ఐటమ్లు వస్తాయి. సో మీరు అవిటి ద్వారా కూడా ఎక్కలేకపోయారు అనుకో బయటికి. సో మీకు ఒక మంచి ఆఫర్ అయితే పెడుతున్నాం. ఎక్కుర్రి, మధ్యలో దాకా ఎక్కుర్రి, మేము చేయిస్తాం. 2 ఎక్కుర్రి. ఎక్కిన తర్వాత మాకు బయటకు వచ్చిన తర్వాత 2 లీటర్ థమ్స్అప్ ఎక్కుర్రి మా ముగ్గురికి. 4 లీటర్ కాకపోతే 4 లీటర్, 4 లీటర్ కాకపోతే 10 లీటర్లు చెప్పరు, 5 లీటర్లు చెప్పరు. ఓకే, ఆలోపు ఎక్కితే ఏం కాదు కదా. ఆలో వ్యక్తి క్యాన్సిల్ ఉంటుంది. మేము చేయిస్తేనే మీరు ఇవ్వాలి. ఓకే, అరే గెలిచినా గెలవకుండా సార్ గెలిచినా గెలవకుండా ఇస్తారు కదా. ఇద్దాం. ఓకే, డైరెక్ట్ వాడది బాగా నేర్చి స్కూటీలు సలాకి చౌకోరు ఇక సలాగతాడు. సో వాళ్ళకి వచ్చేసి సలాకి వచ్చి 3, 2, 1. మీకు సలహా అడిది మీకు వచ్చినాక సలహా జరుగు కాళ్ళ కూర్చోాలా టెక్నాలజీ. నువ్వు పట్టుకో. దిగాయి ఫస్ట్ దిగాయి కొంచెం కట్టి దిగాయి. సెకండ్స్. సో లాస్ట్ సలాగా అంతా వచ్చేసి 34 సెకండ్స్ అనేది బయటకి అయితే వచ్చేసిరు అనమాట. ఎట్లా అనిపించింది చెప్పరి? అది జారుతుందిరా. ఈ సలాక ఫస్ట్ వచ్చిన అయిపోయి ఎప్పుడు ఎప్పుడు ఎక్కువ మళ్ళీ పచ్చి ఉంది మట్టి ఇక్కడ ఎంత పట్టుకున్నా ఏమని చెప్పన్నా, మధ్యలో పార వచ్చిందా, పారతో గ్రిప్ గ్రిప్ చేసుకోగానే టైం కి లాస్ట్ కి వచ్చింది కదా. అది ఫస్ట్ వస్తే మేము ఎట్లయినా ప్లాన్ మీకు ఎక్కిర్రు, ఆయన మళ్ళీ ఓడిచండి పొడితే వంగిపోయింది గుస్తే టాస్క్ బంపర్ ఆఫర్ అని ఏమన్నారు? మీరు ఓడిపోయినా గెలిచిన థమ్స్అప్ ఇస్తామని చెప్పి. సో ఇప్పుడు వచ్చేసి థమ్స్అప్ అయితే తాగుదాం. ఆ థమ్స్అప్ మీకోసం కాదు, మేము కష్టపడ్డాం కాబట్టి మాకు. నువ్వేమన్నా గెలిచినా మీకు 2 గ్లాసులు పోతాం. సో ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా మొత్తం. థమ్స్అప్ అయితే చెప్పేసిర్రు, థమ్స్అప్ తాగి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. సో ఇంకా ఈ వీడియోని అయితే లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి థమ్స్అప్ అయితే తాగుతున్నాం. థమ్స్అప్ పోయి సో థమ్స్అప్ తాగినాం, అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకుని కొద్దిసేపు కూర్చున్నాం. ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో రివెంజ్ ఛాలెంజ్ ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయరు. సో ఇది గైస్ ఈరోజు వీడియో, ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.